కథానాయకత వహించిన కేసీఆర్ గారికి ఎవరు ఒక్కరని కాదు, వాళ్ళు ఒక్కరిద్దరని కాదు, వందలాది మంది చనిపోయిన తెలంగాణ, నా వయసు ఉండొచ్చు, నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళందరూ చనిపోయిన నిజంగా నేను చాలా బాధపడుతున్నానండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీ అందరికీ నా ఇక్కడ విచ్చేసి మన ఇలాంటి ఈవెంట్స్ వస్తాయని నేను ఎప్పుడైతే అనుకోలేదు. అసలు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మన తెలంగాణ పరిస్థితి ఒకప్పుడు మనం పాటలు పాడుకున్నామండి. ఒక 5-6 సంవత్సరాల నుండి, అంటే నాకు తెలిసిన ఒక 5-6 సంవత్సరాల నుండి పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలో నా పల్లెటూరులోనా సంథింగ్. ఓకే, అలా కాకుండా పాత గోడలు నేతి మిద్దెలు అంతే ఉంది, తుమ్మురేగినాయి అనే అక్కడ స్టార్ట్ అయిన మన తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు కేసీఆర్ లాంటి కొంచెం ఎవరో ఇన్నోవేట్ చేసారు. వాళ్ళు ఎంత చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. చూద్దాం, మనం సపోర్ట్ చేద్దాం. అక్కడ నుండి హరితహారం దాకా మనం వచ్చినందుకు అయితే కొంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. దేశంలో ఒక తెలంగాణ అనేది ఒక పోరాటం ఉంది, అదొకటి గుర్తింపు వచ్చింది. తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందేమో, మంచిదే కదా, దేశానికి ఒక పార్ట్ డెవలప్ అయితే మంచిదే కదా ఆశ జనాలందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది. ఇంకా ఇవన్నీ నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం, ఆధిపత్యం కోసము, కుల రాజకీయాల కోసము ఇలాంటివన్నీ కాకుండా ఇంత కష్టపడి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, ఏ కేటగిరీకి, ఏ ఉద్యోగం చేసిన వాళ్ళు, ఈ సంబంధం లేకుండా పోట్లాడిరండి నా ఉద్దేశం. వాళ్ళు ఒకరని కాదు, ఇద్దరని కాదు, చాలా మంది వాళ్ళు. అట్లనే మనం ఎట్లయితే ఉద్యమం కోసం పోట్లాడినో అదే విధంగా ఏ రాజకీయాలు చేయకుండా వాలంటరీ ఎవరైనా డెవలప్ చేయాలనుకునే వాళ్ళు ఎంకరేజ్ చేయడం మన బాధ్యత అని నేను భావిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఏమన్నా నేను తప్పు మాట్లాడుంటే, ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇంకా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, అవుతుందని అనుకుంటున్నాం. ఎంత తొందరగా చేస్తే విల్ బి హ్యాపీ. పల్లెటూరులో పల్లెటూరు మొలిసే ప్రస్తుతం కాడి నుంచి మనం ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఈవెంట్ చేసుకుంటే అప్పుడు ఎట్లా అంటే హరితహారము సఫలీకృతమైనదని ఒక పాట రాయాల్సి వస్తుంది. అప్పుడు అట్లా రాయాలని కోరుకుంటున్నా. వీళ్ళైతే ఎవరైనా మంచి ఆ నైపుణ్యత, ప్రతిభ ఉంటే ఎవరైనా రాస్తే నేను మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదండి. మన ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఉన్న 10 డిస్టిక్లో ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రత్యేకత ఉందని నా బాధ్యత అండి. ఎట్లా అంటే నాకు ప్రతి జిల్లా గురించి తెలియదు, కానీ ఇప్పుడు బ్రదర్ జనార్దన్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో పచ్చ మల్లెల తోట అన్నట్టు, నల్లగొండలో బత్తాయిల తోటలు, ఇంకా అవి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే నల్లగొండ ఇంకా దేనికి గుట్టలు కూడా ఫేమస్. ఏదో ఒక పోరాటాల పురిగడ్డ. ఇంకా మనం అమరులందరికీ ఒకసారి 2 నిమిషాలు నిలబడి మౌనం అయిపోయింది. ఓకేనండి. ఇంకా ప్రతి జిల్లాని కంపల్సరీ ప్రతి జిల్లా నుంచి ఒకరైనా ఉండుంటారని నా అభిప్రాయం. అందరూ వాళ్ళు వాలంటరీగా తీసుకొని వాళ్ళు సరే అట్లీస్ట్ వాళ్ళకి ఏం చేయాలన్న థాట్ లేకపోయినా చేసే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ జస్ట్ మన వంతు సాయం మనం చేయదని నా ఫీలింగ్ ఏంటంటే, ఒకటి బ్రదర్ చెప్పిండు, ఆదిలాబాద్ నుండి నేను చాలా తక్కువ వస్తుర్రు, అక్కడి నుంచి ఇంత దూరం రావడం చాలా అదృష్టం అని అన్నారు. ఏమనుకోవద్దు, నా ఫీలింగ్ ఏంటంటే మీ ఆదిలాబాదులు తక్కువ వస్తున్నారు అంటే అది మీ అదృష్టం అండి. తెలంగాణ వచ్చి దాన్ని అనుభవించే బాధ్యత వాళ్ళకు అదృష్టం ఉంది. మిగతా వాళ్ళందరూ నల్లగొండ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, వేరే డిస్ట్రిక్ట్ వేరే ఉండొచ్చు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి వాళ్ళందరికీ చాలా తెలంగాణలో డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అందులో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారేమో, వాళ్ళు మిస్ అవుతున్నారేమో నా ఫీలింగ్. నేనైతే అదృష్టంగా అయితే ఏం భావిస్తలేను. మన ఆర్థిక పరిస్థితులు, మనం పెరిగిన వాతావరణాలు, మనకు అవకాశాలు లేక ఇక్కడ వచ్చినామని అనుకుంటున్నాను. నేనైతే ఏంటంటే ఇక్కడ మనకు స్టేటస్ కావాలి, మనీ కావాలి, బతకాలంటే పైసలు కావాలి, ఇవన్నీ పరిస్థితులు వాళ్ళని ఇక్కడ రప్పించింది. సో వీఆర్ హ్యాపీ ఇయర్. ఇదే ఈవెంట్ ఇండియాలో జరుగుంటే మనం అక్కడ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మనకి పరిస్థితి రాకుండా ఇక్కడ రాకుండా ఉంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఇక్కడ రావాల్సి వస్తుంది. స్టిల్ వీఆర్ హ్యాపీ. ఇంకా అంతేనండి. ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, అది నా ఒపీనియన్. మరోసారి నా అమరవీరులందరికీ, నా తెలంగాణ బిడ్డలు చనిపోయిన వాళ్ళందరికీ నా కన్నీటి నిజంగా నాకు బాధగా ఉంది. అది ఇంకా అయిపోయింది. ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా ఉన్న జీవితం నిష్పక్షపాతంగా
గడపాలని ఏ నిరాడంబర జీవితాలు మంచి మంచి మన భావి తరాలకి సేమ్ మనలాగే బాధపడే పరిస్థితులు రాకూడదనే అనుకుంటున్నా, రావని అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్, మనకు ఆల్రెడీ ఏం లేవు, ఏం కావాలి, ప్రతి మనిషికి కావాల్సిన ఏంటివనే మనకు తెలుసు. వాళ్ళ జనరేషన్ వచ్చేలోపు వాళ్ళకి సమకూరుస్తామని అనుకుంటున్నాం మన పిల్లలకు. కానీ రావన్నా ఇది ఇప్పటివరకే మన ఈ తెలంగాణ లిటరేచర్ ఓన్లీ ఈ తరం వరకే ఉంటది. ఇప్పుడు తర్వాత మన పుట్టిన పిల్లలకి అది దాని ఆలోచన రాదు, ఆ పోరాటం ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఎందుకంటే మనకు ఆ బేస్ మూలాలు తెలుసు కాబట్టి మనకి తపన ఉంది. ఇక తర్వాత వచ్చే తరాలకు ఆ తపన ఎందుకు ఉంటుంది? ఎందుకంటే తెలంగాణ వచ్చింది, ఇక తెలంగాణ అభివృద్ధి ముందుకు వెళ్ళిపోతుంటది. ఇప్పుడు వాళ్ళ మనం ఎందుకంటే అక్కడ చూసినాం కాబట్టి మనం ఈ విధంగా స్పందిస్తున్నాం. మనం కూడా చూసినప్పుడు మనం స్పందించే వాళ్ళం కాదు. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన త్వరలో మన తెలంగాణ అభివృద్ధిని చూస్తామని అనుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా మాట విధానం మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి నా అభిప్రాయం చెప్పాలన్న తప్పనే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. Thanks, Srinivas. That's